ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి నియోజకవర్గంలోని ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే 6 సంవత్సరాలు మీరు కోరుకున్న విధంగా మీ మనోభావాలకు అనుగుణంగా మరి విద్యారంగ సమస్యలను శాసన మండలిలో వినిపిస్తూ ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ మరియు అధ్యాపక విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారం అంతా జరపడానికి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడంలో కానీ అదేవిధంగా మరి పెండింగ్ డిఏలు 5 డిఏలను కూడా విడుదల చేసే విషయంలో పెండింగ్ బిల్లుల విషయంలో దాంతోపాటు అతి ముఖ్యమైన పిఆర్సి రిపోర్టును మరి వెంటనే తెప్పించుకొని మరి ఒక మంచి పిఆర్సి గత పిఆర్సి కన్నా మెరుగైన పిఆర్సి ప్రభుత్వం ఇవ్వాలని ఆ విధంగా నేను ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం మరి దీంతో పాటుగా అతి ముఖ్యమైన సమస్య ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరి హెల్త్ కార్డులు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఈ 3 ప్రధాన సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజక 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.